హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరికీ విజయదశమి నవరాత్రి 6వ రోజు శుభాకాంక్షలండి. ఈరోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో, ఆహ్, ఈరోజు అవతారం అమ్మవారిది కాత్యాయని అవతారము. ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఈరోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో, ఏ విధంగా ప్రసాదాలు చేశానో లంచ్ వరకు నేను ఈ వ్లాగ్ తీశానండి. చూసేద్దాం రండి. ముందుగా నేను స్నానం చేసొచ్చిన తర్వాత ఈరోజు లంచ్‌గా నేను ఈరోజు ప్రసాదానికి నేను దద్దోజనం ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి. సో, అందుగా ముందు నేను రైస్ కుక్కర్‌లో కడిగి పెట్టేశాను. ఆ తర్వాత లంచ్‌కి పప్పుచారు చేసి ఆలూ ఫ్రై చేద్దాం అనుకున్నాను. సో, ఆలూ ఫ్రైని కూడా ఉడకబెట్టడానికి గిన్నెలో వేసి కొద్దిగా ఉడకబెట్టాను. తర్వాత కందిపప్పు తీసుకొని కొద్దిగా అవి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత వాటిని కూడా నేను స్టవ్ మీద కుక్కర్‌లో పెట్టి స్టవ్ మీద పెట్టేశాను. ఇవన్నీ ముందుగా నేను ప్రిపేర్ చేసుకొనున్నానండి. ఆ తర్వాత ఇంకా నేను పప్పు అంతా ఉడికిన తర్వాత నేను ఇంక కూరగాయలు కట్ చేసుకుందామని తీసుకుంటున్నాను. ముందుగా నేను ములక్కాయలు, సొరకాయి, ఆ తర్వాత ఆహ్, ములక్కాయి, సొరకాయి, టమాటో, వంకాయి, ఉల్లిపాయి, పచ్చిమిర్చి ఇవి తీసుకొని కట్ చేసుకున్న తర్వాత తర్వాత ఆలు కూడా ఉడికిందండి. సో, దాన్ని కూడా నేను తొక్క తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సో, ముందుగా పప్పుచారు కోసమని ఆయిల్ పెట్టుకొని వాటిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ములక్కాయ, సొరకాయ వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వీటిని మగ్గుతూ ఉండనివ్వండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టండి. ఇలా లో ఫ్లేమ్‌లో పెడితే అడుగంటకుండా వాటర్ వచ్చి నీట్‌గా మగ్గుతుంది ఉప్పు వేస్తే. సో, ఇలా పెట్టిన తర్వాత నేను ఆలూ ఫ్రై కోసం కూడా ఒక పాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేశానండి. సో, దానిలోకి ఒక ఉల్లిపాయి, ఒక 4, 5 పచ్చిమిర్చి నేను కట్ చేసుకొని అవి 2 పోపు వేగిన తర్వాత ఉల్లిపాయి, పచ్చిమిర్చి వేసి ఉల్ ఆహ్, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి అవి కూడా లో ఫ్లేమ్‌లోనే పెట్టి అవి కూడా మగ్గుతూ ఉంచానండి. తర్వాత ఇవి 2 మగ్గుతూ ఉండగానే నేను అన్నం ఉడికిపోయిందండి. సో, అన్నం కొద్దిగా పక్కకి తీసి దేవుడికని ప్రసాదం ప్రిపేర్ చేశాను. సో, దద్దోజనంలో నేను కొద్దిగా అన్నము, కొద్దిగా పెరుగు, ఒక ఉల్లిపాయి, కొద్దిగా సాల్ట్ వేసి అమ్మవారికి దద్దోజనం ఇష్టమైన ప్రసాదం కదండీ ఇది కూడా. తర్వాత ఇది కూడా ఈరోజు నేను ఇది ప్రిపేర్ చేశాను. తర్వాత ఇక్కడ నేను అది ఆలు అది ప్రిపేర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లోపల పప్పుచారులో అన్ని ముక్కలన్నీ ఉడికిపోయినాయండి. ఈ ముక్కలు ఉడికిపోయిన తర్వాత దీనిలో టమాటో, వంకాయ కూడా వేసేసి ఆ తర్వాత కొద్దిగా వాటరన్నీ ఇంకిపోయిన తర్వాత కొద్దిగా కారం కలిపాను. కారం కలిపి అవి లో ఫ్లేమ్‌లోనే అవి మగ్గుతూ ఉండడానికి పెట్టాను. తర్వాత ఇక్కడ ఆలూ ఫ్రై దగ్గరకొస్తే అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనము స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసి తర్వాత అవి కూడా కొద్దిగా మగ్గుతూ ఉండనివ్వండి. మగ్గుతూ ఉంటే ఈ లోపల నేను చారు ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు ఉడికింది కదా! దాన్ని కొద్దిగా పప్పు గుత్తితో ఎనిపేసేసి కొద్దిగా మనము ఒక నిమ్మకాయ సైజంతా చింతపండుని నానబెట్టుకొని ఉండాలండి. ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఈ పప్పులో కలిపేసేసి ఈ పప్పు చారులో వేసేయడమే. వేసి మనకి ఎన్ని వాటర్ కావాలో అవి వాటర్ పోసేసి కొద్దిగా స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసి అవి ఉడుకుతూ ఉండటానికి పెట్టాలండి. సో, ఇక్కడ నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను. ఈ చింతపండుని ఇలా స్క్వీజ్ చేసి పోసిన తర్వాత వాటర్ ఎన్ని కావాలో మనకి అన్ని వాటర్ పోసేసి మనకి పులుపుకి సరిపడినంతగా ఆ తర్వాత ఇక్కడ ఉప్పు, కారము కొద్దిగా టేస్ట్ చూసుకొని ఈ టైంలోనే కొద్దిగా ఉప్పు సరిపోకపోతే ఉప్పు కలిపేసేసి ఇంకా దాన్ని మరుగుతూ ఉండండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అది మరుగుతూ ఉండనివ్వండి. అయిన తర్వాత కొద్దిగా ఇలాగ వాటర్ పోయాలండి. కొద్దిగా ఇక్కడ వాటర్ చాల్లేదు. కొద్దిగా వాటర్ పోస్తూ ఉండాల. వాటర్ పోసిన తర్వాత సో, మూత పెట్టేసేసి మీడియం మరుగుతూ ఉంటుందండి పప్పుచారు. తర్వాత ఇంకా ఇలా పప్పుచారు ఉడుకుతూ ఉండంగానే ఇంకా ఆలూ ఫ్రై దగ్గరకొస్తే దానిలో కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేయండి. ధనియాల పొడి వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసి దాన్ని పక్కన పెట్టేసేయండి ఆలూ ఫ్రైని. అది ఆలూ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా ఆలూ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత ఇది బాగా బాయిలింగ్ అయిన తర్వాత చూడండి ఇది ఆలూ ఫ్రై దగ్గరికొస్తే ఇది మగ్గుతూ ఉంది. ఇలా మగ్గుతూ చూడండి అడుగంటకుండా మగ్గుతుంది. లో ఫ్లేమ్‌లోనే ఉంచి సన్నగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. కొద్దిగా మనం టైం తీసుకొని ఇలాగ చేసుకుంటూ ఉంటే ఆహ్, కొద్దిగా దగ్గరుండి చూసుకుంటే ఇవి మాడకుండా నీట్‌గా టేస్టీగా వస్తాయండి.
మాక్సిమం మనకి వంట చేయడానికి ఒక 45 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది నాకు ఈ రెండిటికి. సో, వాటి దగ్గరే ఉన్నామనుకోండి, ఆ టైం వాటికి కేటాయిచ్చేస్తే మన కూరలు కూడా మాడకుండా టేస్టీగా వస్తాయి. ఈ టైంలోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ చాలకపోతే సాల్ట్ కలిపేసుకొని, కొద్దిగా ఇవంతా మిక్స్ చేసి దాన్ని మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇంక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా ఆలూ ఫ్రై కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా పప్పుచారు ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేయండి. ధనియాల పొడి వేసి మరగనివ్వండి. ఇక్కడ నేను ఇవి 2 అయిపోయిన తర్వాత, ప్రసాదం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంక నేను పూజకన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నానండి. ముందుగా నిన్నటివన్నీ ఫ్లవర్సు అవన్నీ తీసేసి అవి అగరబత్తి డస్ట్ అదంతా పడుతుంది కదా! అదంతా క్లీన్ చేసుకొని, ఈ లోపల పప్పుచారు కూడా అయిపోయిందండి. ఇంక కొత్తిమీర వేసి 2 స్టవ్ ఆఫ్ చేసేసాను. సో, ఇక్కడితో నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇంక నేను పూజలో కూర్చున్నానండి. ఇంకా దేవుడికి దీపారాధన చేసుకొని, కడ్డీలు ఎలిగించి, తర్వాత అమ్మవారికి కొద్దిగా స్తోత్రాలేమన్నా చదువుకొని ఇలా జరిగిందండి నా పూజ. ఈరోజు అమ్మవారు కాత్యాయని అమ్మవారిని నా మనసులో తలుచుకొని ఇలా పూజ చేసుకున్నాను. మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో, ఏ విధంగా ఆహ్, లంచ్ ఇవి ఈరోజు ఈ ప్రసాదంగా ఏం పెట్టారో మీరు తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలా జరిగిందండి నా ఆఫ్టర్‌నూన్ వరకు వ్లాగు 6వ రోజున దసరా నవరాత్రుల్లో. మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకు తప్పకుండా షేర్ చేయండి. ఉంటాను మరి. బాయ్.